వైకుంఠపురంలోని శ్రీవారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ వేడుకలను పట్టణానికి చెందిన పలువురు భక్తులు సతీ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివార్ల ఆశీస్సులు తీసుకున్నారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారిని పెళ్లి కుమారుణ్ణి చేశారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు జరుపుతూ వచ్చారు. 4వ రోజు ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహారణ, సాయంత్రం 6:30 ఎదుర్కోళ్ల ఉత్సవం చేశారు. రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిపించారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పి అనుపమ పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాన్ని జరిపించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, సాధారణ ప్రజలు సతీ సమేతంగా పాల్గొని ఈ కళ్యాణ వేడుకను కన్నులారా వీక్షించారు. శ్రవణ నక్షత్రయుక్త శుభయోగ శుభకరణ పారావ్యోగంత్రయామి అత్యాశ్రవధారిణ వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం ప్రధానంగా చేస్తూ స్వామివారికి పీఠారోహణ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళపక్షం శ్రవణ నక్షత్రం ఈ రోజున ఖచ్చితంగా 54 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం శ్రీమతి అనుపమ శ్రీనివాస వర్మ గారి దేవాలయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారు మనందరి తరఫున లోక కళ్యాణం కోసం నిర్వహించే కార్యక్రమాలు వారి చేతుల మీద కూడా ఈ రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో వస్త్రాలు, అలాగే కొత్త వస్త్రాలు సరఫరాలు సమర్పించడానికి ఇచ్చేసిన తెలంగాణ డబుల్ హౌస్ నిర్వాహకులు శ్రీ ఉదయాల శ్యామప్రసాద్ గారికి, అలాగే తెలంగాణ పట్టణ మహోత్సవాల సంఘం తెలంగాణ వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.